ఓం శాంతి. గెలుపు అంటే శిఖరాన్ని చేరుకోవడం కాదు, ప్రతిరోజు మనలోని బలహీనతను ఓడించి ఒక అడుగు ముందుకు వేయడం. ఈరోజు మీ జీవితం ఎలా ఉన్నా సరే, రేపటి మీ భవిష్యత్తు మాత్రం మీ ఆలోచనల మీదే ఆధారపడి ఉంది. మీలో నిద్రపోతున్న ఆ అద్భుతమైన శక్తిని తట్టి లేపే 5 సూత్రాలు ఇవే. మనం రోజంతా చేసే కార్యాల కంటే మనం చేసే ఆలోచనలకి శక్తి ఎక్కువ. ఒక చిన్న వ్యర్థ సంకల్పం మీ శక్తిని హరిస్తుంది. అదే ఒక శుభ సంకల్పం కొండల వంటి కష్టాలను కూడా పిండి చేస్తుంది. మీరు నేను చేయగలను అని నమ్మితే విశ్వమంతా మీకు సహకరించడానికి సిద్ధంగా ఉంటుంది. చాలామంది తమ కష్టాల్లో తాము ఒంటరి అని భయపడుతూ ఉంటారు. కానీ ఆ పరమాత్మ తోడును అంటే సమీప అనుభూతిని ప్రతిక్షణం అనుభవిస్తే మీలో అచంచలమైన ధైర్యం పెరుగుతుంది. బాబ్దాదా చెప్పినట్లుగా సమీప ఆత్మ అంటే ఎప్పుడూ భయపడదు, వెనుకడుగు వేయదు. ఆ తోడు ఉంటే అసాధ్యం అనేది మీ డిక్షనరీలోనే ఉండదు. రేపు చేద్దాం అనే మాట బలహీనతకు గుర్తు. విజేతలు ఎప్పుడూ ఇప్పుడే ఇక్కడే అంటారు. మీ లక్ష్యం వైపు చిన్న అడుగు వేసినా సరే అది ఆగిపోకుండా ఉండాలి. మీ ప్రతి సెకనును కళ్యాణకారిగా మార్చుకుంటే కాలమే మీకు దాసోహం అంటుంది. బయట ప్రపంచంలో అలజడి ఉండవచ్చు, కానీ మీ లోపల ప్రశాంతత ఉండాలి. చెట్టు కొమ్మ మీద కూర్చున్న పక్షికి కొమ్మ విరుగుతుంది అనే భయం ఉండదు. ఎందుకంటే దానికి తన రెక్కల మీద నమ్మకం ఉంటుంది. అలాగే మీ ఆత్మశక్తిని పెంచుకుంటే ఏ సమస్య మిమ్మల్ని ఏమీ చేయలేదు. కేవలం నా కోసం, నా స్వార్థం కోసం అనుకుంటే జీవితం చిన్నదిగా ఉండిపోతుంది. కానీ నా వల్ల 10 మందికి మేలు జరగాలి, నా మాట ఒకరికి ధైర్యాన్ని ఇవ్వాలి అని జీవిస్తే ఆ తృప్తి మీకు అమితమైన శక్తిని ఇస్తుంది. ఇతరులకు ఇచ్చే ప్రతి శుభభావన మీ దగ్గరకు 10 రెట్లు ఎక్కువై అది తిరిగి వస్తుంది. పోయిన డబ్బుని సంపాదించుకోవచ్చు, కానీ గడిచిన సెకనును తిరిగి మనం చేయలేము. బాబ్దాదా చెప్పినట్లుగా సమయం చాలా వేగంగా మారుతోంది. ప్రతి ఉదయం మీకు లభించే 24 అవర్స్ ఒక అద్భుతమైన అవకాశం. ఈరోజు మీరు చేసే చిన్న ప్రయత్నమే రేపటి మీ ఉన్నత స్థితికి ఆధారం. ఆలస్యాన్ని వదిలి సమయాన్ని గౌరవించండి. అప్పుడు మాత్రమే కాలమే మిమ్మల్ని గౌరవిస్తుంది. లోకం మిమ్మల్ని ఏమనుకుంటున్నా పర్వాలేదు, కానీ మీ గురించి మీరు ఏమనుకుంటున్నారనేది ముఖ్యం. మీలో ఒక అపారమైన శక్తి దాగి ఉంది. ఒక చిన్న విత్తనంలోనే ఒక పెద్ద వృక్షం దాగి ఉన్నట్లుగా మీలో కూడా ఒక అద్భుతమైన వ్యక్తిత్వం దాగి ఉంది. మీపై మీకు నమ్మకం ఉన్నప్పుడు ఎలాంటి కష్టమైనా
మీకు దాసోహమవుతుంది. మీరు కేవలం విజయం కోసమే జన్మించారు. నేటి ప్రపంచంలో మన దృష్టిని మరల్చేవి చాలా ఉన్నాయి. కానీ సూర్యకిరణాలను ఒక భూతద్దం ద్వారా ఒకే చోట కేంద్రీకరిస్తే కాగితం ఎలా కాలుతుందో, మీ ఆలోచనలను కూడా మీ లక్ష్యంపైనే ఉంచితే అసాధ్యమైనది కూడా ఏదీ ఉండదు. రోజులో కనీసం 15 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చొని మీ లక్ష్యం గురించి ఆలోచించండి. ఆ ఏకాగ్రతే మిమ్మల్ని వేల మందిలో ప్రత్యేకంగా నిలబెడుతుంది. జ్ఞానం అంటే కేవలం పుస్తకాలు చూసేది కాదు, ఎదుటివారి నుంచి మంచిని స్వీకరించడం. నది సముద్రంలో కలవాలంటే అది కిందకు ప్రవహించాలి. అలాగే మనం కూడా ఎంత ఎత్తుకు ఎదిగినా వినయంగా ఉన్నప్పుడే మరిన్ని ఉన్నత శిఖరాలను చేరుకోగలం. ప్రతిరోజు కొత్త విషయాలను నేర్చుకోండి. ప్రతి అనుభవం మీకు ఒక గురువులా మారుతుంది. తప్పకుండా మన దగ్గర లేని దాని గురించి బాధపడే కంటే ఉన్న దాని గురించి సంతోషించడం నేర్చుకోవాలి. మనకు లభించిన ఈ అద్భుతమైన జీవితానికి మనకు తోడుగా ఉన్న ఆ పరమాత్మకు, సహకరిస్తున్న ప్రకృతికి ప్రతిరోజు థ్యాంక్స్ చెప్పండి. మీ మనసులో ఆ భావం ఉన్నప్పుడు మీలో ఏదో తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ జన్మిస్తుంది. ఆ పాజిటివ్ ఎనర్జీయే మీ విజయానికి ఇంధనం. చూశారుగా, ఈరోజు జ్ఞాన బిందువులు మీ జీవితంలో కొత్త వెలుగుని నింపుతాయని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఆత్మిక విషయాలు మీరు మిస్ కాకూడదంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీకు బాగా నచ్చిన పాయింట్ కింద కామెంట్ బాక్స్లో ఓం శాంతి అని రాయండి. మీ ఒక్క లైక్ మాకు ఎంతో శక్తిని ఇస్తుంది. జై హింద్.